శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే బ్రదర్. నమస్తే బ్రో. బ్రదర్, ఇది ఇప్పుడు రష్మిక మందాన వచ్చేసి మైసా మూవీ అనేది వస్తుంది. రీసెంట్గా పోస్టర్ లాంచ్ అయింది. సో ఆ పోస్టర్ కాస్త విజయ్ దేవరకొండ గారు తన ఇన్స్టాలో పోస్ట్ చేసి ఇది చాలా బాగుంటుంది అని చెప్పేసి పోస్ట్ చేశాడు. అయితే దానికి రష్మిక మందాన స్పందిస్తూ సో నీకు మాట మంచిగా ఉంటా అని చెప్పేసి మాట ఇస్తున్నా అన్నట్టుగా ఒక అది పెట్టింది, అంటే హార్ట్ సింబల్ పెట్టింది, లవ్ సింబల్. అయితే వాళ్ళిద్దరి మధ్య నిజంగానే లవ్ ఉంది, సో అంటే ఒక అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేశారు అనేసి కొందరు అంటూ ఉన్నారు. అంటే నిజమేనా ఏంటి అసలు? బ్రో, లవ్ సింబల్ అనేది క్యాజువల్గా ఎవరైనా పెట్టుకుంటారు బ్రో. వాళ్ళు లవ్ చేసుకున్నారు, వీళ్ళు లేదు మనకి ఎందుకు బ్రో. వాళ్ళు ఏదో ఫ్రెండ్షిప్ కొద్దీ అలా పెట్టుకుంటారు. సో దాన్ని మనం మళ్ళీ దాన్ని వెతికి కామెంట్లోకి పోయి వాళ్ళు ఏం చేసుకున్నారు, వీళ్ళు ఏం చేసుకున్నారు, అవన్నీ వేస్ట్ బ్రో. సినిమా అయితే కొత్తగా ఉంది లుక్. సో ఒక లేడీ మూవీ అలా ప్రతి ఒక్కరికి చేయాలని ఉంటుంది. సో రష్మిక గారు కళ కూడా నెరవేరింది అనమాట. సో సినిమా చూస్తే పోస్టర్ని బట్టి ఏదో రఫ్ అనే పొగరుతోనే ఉంది. సో మన ముందుకు ఒక మంచి సినిమా రాబోతుందని చెప్పొచ్చు. సో ఇప్పుడు ఈ సినిమా వచ్చేసి ఓన్లీ తెలుగులో రిలీజ్ అవుతుంది అనుకోవచ్చు, లేకుంటే ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా? ఎందుకోసం అంటే తనకి ఇండియా వైడ్గా గుర్తింపు ఉంది కదా. సో ఏ విధంగా? మొత్తం కన్నడ, హిందీ, మలయాళం మొత్తం మొత్తం 5 లాంగ్వేజ్లో వచ్చింది కాబట్టి పుష్ప ఇది కూడా అలాగే రిలీజ్ అవుతుంది, ఎందుకంటే ఆమెకున్న బ్యాక్గ్రౌండ్ అది. సో అయితే ఇప్పుడు విజయ్ దేవరకొండ అండ్ రష్మిక ఇద్దరు కూడా కుబేరా ఈవెంట్ అప్పుడు ఇద్దరు ఒకటే కార్లో వెళ్ళారు, ఒకటే కార్లోకి వెళ్ళి దిగారు అని చెప్పేసి కూడా వీడియోలు బయటకు వచ్చాయి. అంటే ఇక్కడ ఈ పోస్టు, ఇక్కడ ఈ కారు రెండు చూసుకుంటే నిజమేమో అన్నట్టుగా అనుమానాలు కూడా కలుగుతూ ఉన్నాయి కదా. మరి వాళ్ళిద్దరు ఏ కార్లు వెళ్ళారు, ఏ కార్ మనకి ఎందుకు బ్రో. వెళ్తారు ఫ్రెండ్షిప్ అన్నాక. గీతా గోవిందం 2-3 మూవీస్, డియర్ కామ్రేడ్ 2-3 మూవీస్ చేశారు కాబట్టి సో ఆ ఫ్రెండ్షిప్ వల్ల వాళ్ళు ఎలాగైనా ఉండొచ్చు. ఇప్పుడు నీ లవర్తో నువ్వు ఎలాగ వెళ్తావు, మా లవర్తో నేను ఎలాగ వెళ్తాను, వాళ్ళు కూడా అంతే. సో పెళ్ళి అయితే చేసుకుంటారో లేదో తెలియదు, కానీ మనకి ఎల్లకాలం ఇలాగే ఫ్రెండ్షిప్తో ఉంటారని చెప్పొచ్చు. థ్యాంక్ యూ.